ఎట్లున్నాయి హాయ్ ఫ్రెండ్స్, ఈ పశువు ఇస్తే దండాలు ఆనేగోళ్ళు పసుపల్లి తిట్టిన తినాలా ఆకలి అవుతుంది. పచ్చపేట పోస్టు అది తాగిన మిదిరేటి పంచాయతీ డైనికోట తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు 17 ఏళ్ళు తీపెట్ట అయ్యమ్మ పాప మాత్రం మింగింది. అయ్యమ్మకి జ్యూస్ హాస్పిటల్ పోయి వచ్చింది. నీ ముత్తాయినలో కృష్ణ కాన్మన్ ఇట్లా స్కూల్ పక్కల ఓ భోజనం తినాలని చెప్తాను. తాగు తాగని దొనకట్ట ఎడతాను నేను ఇప్పుడు. కొట్టే ఇల్లు అట్లా ఇంటికి పోయి కూకున్నాడు సార్. ఇప్పుడు పోయి కూకున్నాడే లేచి పోయే సేవా సంఘం వాళ్ళు అనేకలు కొత్తపల్లికి వస్తే సార్ ఈ ఇంటికి దిగువ గారేస్తాము, వాన వస్తే నానుతుంది, జోగు పడుతుందంటే చూపించే తోడుకు వస్తుంది. ఆయన చూసి సార్ నిన్ను ప్లాస్టింగ్ చేయిస్తాను కరెక్ట్ తెలుసుకుంటే నాకు గోడ కనబడుతుంది. మహానుభావుడు సహకారంతో ప్లాస్టింగ్ వర్క్ ఆయా సిమెంటు చెట్టుపల్లి వాళ్ళు కూడా సహాయం చేశారు. తర్వాత జగన్పల్లి బైరేగౌడు, హైదరాబాద్ ఉమా టీచరు, ఆమెటిక శ్రీ సాయి వుడ్ వర్క్స్ కిటికీలు వాకాండ్లు సహాయం చేసిరి. మన హరీషు మీ వసు రోడ్డు వాయినే వైరింగ్ ఇడిసి ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా వాయినే సొంతం ఖర్చుతో చేసా, వాయినే ఫ్రీగా చేయించిపోయేంత పాపము. బొబ్బలాపురం ఇంకా వెంకటేష్ అన్న సౌండ్ సిస్టమ్ వెంకటేష్ అని కూడా వచ్చి ఈయన చూసుకపోయారు. అనో మేస్త్రులు రమ్మన్నా ఎవరో పాయింట్ కొట్టేవాళ్ళు వాళ్ళని మాట్లాడతామో అని పాపం వెంకటేశ్వర సహకారంతోనే పొద్దు పిలుస్తుంది. యా రూమ్కి ఏమేమి పెయింట్ కొట్టాలని చెప్పి మాట్లాడుతుంది. ఈ పొద్దు పెయింట్ కొట్టే కూడా పెయింట్ వాళ్ళని రమ్మనిపించి మా ఊరు మునెప్ప సినిమారప్ప వీళ్ళిద్దరూ నిలుచుకొని ఏదో పొట్టి పెట్టి పెయింట్ కొట్టి దీంట్లో పొట్టి పెట్టేదానికి వాళ్ళు ఇంటోళ్ళే వాళ్ళే ఖర్చు చేసుకుంటారు పాపం. ఎలా అంటే ఇన్నేళ్ళకి మేము కట్టినాం అట్లే పొట్టి కూడా పెట్టిట్టన్నా అని చెప్పి పెట్టుకోండి. పెయింట్ మాత్రము ఎంఎంఆర్ గ్రూప్స్ అండ్ ఫ్రెండ్స్ డైనికోట ఫ్రూట్స్ అంగడి బట్టల అంగడి వాళ్ళు పెయింట్ తీయించి ఆ పెయింట్ వాల్యుయేషన్ కూడా ఇంకా 11,000 ఆయా. ఆ మొత్తం ఖర్చు వాళ్ళే ఎత్తుకుంటారు. ఇంకా పెయింట్ కొట్టేవాళ్ళకి మేము అర్థము ఇంటోళ్ళు అర్థము ఇచ్చి చూడండి ఈయన మేస్త్రి మునెప్పుడు పెయింట్ మునెప్ప ఏదో మా చేతిలో అయింది మేము ఇస్తుంది, వాళ్ళ చేతిలో అయింది ఇంటోళ్ళు కొంచెం వేసి ఏదో పొట్టి పెట్టి పెయింట్ కొట్టుకుంటారు. ఆ నల్లగా ఉండి సీట్లు కూడా పెయింట్ పూసిరి. డైనీ కొట్టిన ఇంకా కెలమంగళము వసూరు రోడ్ల కౌతాలం స్టాప్ల పచ్చమేటికి పోయే రోడ్ల ఆనేగోలు కొత్తపల్లి అని మా ఊరు. ఎంఏ గంగమ్మ సిన్ముత పొలం పేరు గంగమ్మ కృష్ణప్ప. ಯಾವುದೋ ఒక ప్రయత్నంలా కొట్టిడండప్ప అని వెంకటేశ్వర వాళ్ళకి ఐడియాలు ఇస్తూ ఉండే. వాళ్ళు సరే దీనికి ఇట్లా పెయింట్ కావాలా ఇట్లా ఇంత అవుతుంది అది ఇది అన్నప్పుడు మేము అదేవిధంగా ఎంఎంఆర్ గ్రూప్స్ రవికి ఫోన్ చేస్తుంది. అబ్బాయి పెయింట్కి వస్తూ ఉన్నామప్ప అంటే నేను ఒక అంగడి చెప్తాను, శ్రీ బాలాజీ ట్రేడర్సు శ్రీనివాస్ మహాల్ పక్కల డైనికోట్ల. ఆ అంగడిలో పోసి మీ ఏం కావాలో ఎత్తుకోండప్ప ఎత్తుకుండా ఇస్తారు అని చెప్పి. అదేవిధంగా నేను చాలా సంతోషం పడి రండప్ప చూపిస్తాను మంచి ఆ పెయింట్ తీసుకువచ్చి కొట్టే ప్రయత్నం చేస్తుంది. పెయింటింగ్ వరకు పూర్తయ్యా. వైట్ పెయింట్ కొట్టున్నారు చూడండి. ఎదురులో దేవునిళ్ళు రూము ఒక చిన్నగా ఉండే ఇంటికి ఈ పొద్దు ఒక దేవునిళ్ళు ఒక రూము ఒక హాల్ అన్నట్లా ఒక ప్రయత్నం అయ్యా. ఇది ఒక మంచి ప్రయత్నమే. ఆ పైన సీట్లకంతా సున్నం కొట్టినారు. మేమంతా ఇట్లా అవుతుంది ఇంటికి ఇట్లా చేస్తామని మేము అనుకోండిలే, మా ఇల్లు ఇట్లా అవుతుందని వాళ్ళు అనుకోండిలే. అనుకోకుండా సందర్భంలో అనుకోకుండా అయిపోయా. వాళ్ళు ఎన్నో ఏండ్లుగా పాపము ఆ ఇంటికి నేను కిటికీలు కూడా పెట్టుకోవడానికి లేనిపోయే పరిస్థితిలో అట్లా పురుకులింట్లో కూడా దొంగతనం పోయేసేవాళ్ళు. ఇంట్లో ఉండింది అదే ఎత్తుకొని పోయిసరి ఒక ఇద్ద
ఏం చేస్తాము, ఎవరి బాధలు వాళ్ళదే, వాళ్ళ బాధలు తగ్గమనిగా చూడండి. యాదంత మాత్రము చూడండి, ఈయన సినిమారప్పుడు ఆయన చిన్నప్పుడు దోస్తు. ఇది మూలిళ్ళు, ఈ సెల్ఫ్లు, ఈ రాళ్ళు ఇవంతా ఇంట్లోనే పెట్టుకోండి. ఎలాంటి ఇన్నేళ్ళకి ఏదో ఇల్లు రెడీ అయింది మాకు, అంత మాత్రం మేమే చేసుకుంటామండ్రి. అదే మంచి ప్రయత్నమే కదా, దేవునిలు కూడా రెడీ చేసుకోండి. చూడండి, ఇదే రూము, ఒక రూము, ఒక కిటికీ, ఆ స్కూల్ని చూసే కిటికీ మాకు. నాకు కూడా చాలా సంతోషమయ్యా. ఒక మనిషి ఒక ప్రయత్నం అనుకుంటే అది కష్టమో సుఖమో దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందనే దానికి ఈ ఇల్లే నిదర్శనము. మా ఊర్లో కడిసీలా ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంటికి పెయింట్ కొట్టాలనే ప్రయత్నంతోనే చూడండి, చూస్తా కలరు ఎర్రగా ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్ కొట్టినారు. మునియప్ప, సినిమారప్ప, హాల్ అంతా, హాలు రూమ్కి పెయింటింగ్ అయిపోయా, ఇంకా మూలీలు కొట్టాలా. చూస్తా పలుచని తెలుస్తానా నేను నల్లగా. అవును, ఇంత బాగా ఈ పొద్దు ఇంటికి పైన సీట్లకంతా కొట్టి ఇంత మాత్రము కలరు వచ్చేసా రూమ్లో కొడుతూ ఉన్నారు మా సినిమా. నేను కూడా చందాపురంలో పెయింట్ పనికి పోయినానప్ప. 2006 సంవత్సరము జనవరి ఫిబ్రవరి నెల ఈ సినిమారప్ప నేనంతను పెయింట్ పనికి కిత్కాన్పల్లి, చందాపురంలో కిత్కాన్పల్లి అనే ఊర్లో రూమ్ ఎత్తుకొని నేను, ఎట్టుపల్లి మణి, మన కామయ్యూరు బాలరాజు, గీతమ్మ వీళ్ళంతా పెయింట్ పనికి పోతూ ఉంటుంది. అప్పటి ఇంకనే పెయింట్ పని చేస్తూ ఉన్నాడు మా సినిమారప్పుడు. చూడండి, రూమ్కి హాల్కి ఆరెంజ్ కలర్తో చాలా అద్భుతంగా కలర్ ఆయా. ఇంకా కిచెన్ ఉంది, కిచెన్ కొట్టాలా. కిచెన్ కొట్టేసి నెక్స్ట్ వీడియో వేస్తాము. ఎంత బాగుంది కదా. ఒక సుమారుగా వాళ్ళ ఇంట్లో ఒక 2 ఆడబిడ్డలు, పెద్ద బిడ్డ పెండ్లైన చిన్న బిడ్డ పుట్టేక ముందుగా ఇల్లు కట్టిందంట. ఆ బిడ్డకి ఇప్పుడు 12వ క్లాస్ అవుతూ ఉంది, 16-17 ఏళ్ళు అవుతూ ఉంది. అయినా మేము ఆ ఇంటిని పూర్తి చేసుకునే కాలే మా చేతిలే. చూడండి, ఇట్లుండే ముందరికి గుడిసాన్లు వేసుకొని, ఆ దిగు నేలంతా అట్లుండే, వాన వస్తే జోగుపొట్టును. చూడండి, ఇదే జాగా, ఇదే కడిసీలు. చూడండి, ఇది మా స్కూల్లో, మా స్కూల్ గోడకి నేతన్న సిమెంట్ పూస్తూ ఉంటాడు.